హాయ్ ఫ్రెండ్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక కర్రీ ఐటెంను చేస్తానది. అదేంటంటే ఎగ్ మసాలా పులుసు. ఎగ్ మసాలా పులుసు ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మొదటిగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా పసుపు వేసుకుందాము. ఫ్రెండ్స్, మొదటగా గుడ్లు ఉడకబెట్టుకొని వాటిపై తొక్కలను వేసాను. ఇప్పుడు వీటిని ఈ నూనెలో వేయించుకుందాము. ఈ గుడ్లు యొక్క పై తోలు ఎర్రగా వేగాలి. నేను పసుపు ఎందుకు వేసానంటే, ఈ గుడ్లు మనం వేపేటప్పుడు ఈ గుడ్లు యొక్క తొక్క కళాయికి అంటుకోకుండా ఉండటానికి నేను పసుపు వేసాను. దీనివల్ల మనం వేపేటప్పుడు దీని తొక్క ఈ పాత్రకి అంటుకోదు. చూస్తున్నారు కదా, అంటుకోకుండా చక్కగా వేగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గుడ్లు వేగిపోయాయి కదా, వీటిని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు మనం ఈ ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను. ఒక 5 minutes వేగాలి దోరగా. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగాయి కదా, ఇందులోనే ఉల్లి ముద్ద కూడా వేసుకుందాము. అలాగే టమాటా ప్యూరీ కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఉడకాలి. ఇందులో పసుపు, కారం కూడా వేసుకుందాము. ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా దగ్గరగా మగ్గాలండి. కాసేపు మూత పెట్టుకుందాము.
తీసి చూద్దాము ఎంతవరకు ఉడికిందో. దగ్గరగా అయింది. ఇప్పుడు ఇందులో వేపిన కోడిగుడ్లను వేసుకుందాము. ఇందులో కొంచెం మసాలా పొడి వేసుకుందాము. ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నామండి. ఇందులో చింతపండు పులుసు వేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పులుసు చిక్కబడి దగ్గరగా అవ్వాలి. ఒక పావుగంట మనం మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్ చూద్దామా ఎంతవరకు వచ్చిందో. దగ్గర అయిందండి. చల్లారితే చిక్కబడిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. పులుసు కదా, ఇలాగా చిక్కగానే ఉండాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చూస్తున్నారు కదా కోడిగుడ్ల పులుసు. ఇది పులుసు అన్నంలోకి బాగుంటుందండి. మామూలు టమాటా రసంలో కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంత రుచికరమైనటువంటి కోడిగుడ్ల పులుసు. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలో చూపించాను కదా. ఇప్పుడు దీన్ని మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.